బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ ఇంకా నారా రోహిత్ యాక్ట్ చేసిన భైరవం ట్రైలర్ అయితే ఇప్పుడే చూశాను. ఇంకా ఈ సినిమా తమిళ సినిమా అయిన గరుడన్ సినిమాకైతే రీమేక్ ఇది. అయితే ఆ సినిమాలో ఉన్న సోల్ మాత్రం తీసుకొని స్క్రీన్ ప్లేని మార్చి తీస్తున్నారు. ఈ ట్రైలర్లో ఎక్కడ గరుడన్ సినిమా అయితే గుర్తు రాలేదు. ఇంకా ఈ ట్రైలర్ ఎలా ఉందంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. పక్కా కమర్షియల్ మాస్ మసాలా సినిమాని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మెయిన్గా మంచు మనోజ్ కూడా చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకి హైప్ ఉందంటే కేవలం మంచు మనోజ్ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నాడు. చాలామంది మంచు మనోజ్ కోసమే ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఈ ట్రైలర్ చూశాక మంచు మనోజ్కి చాలా మంచి క్యారెక్టరే పడింది అనుకుంటా. ఎందుకంటే ట్రైలర్ మాత్రం మంచు మనోజ్ ఇచ్చి పడేశాడు. చాలా సీరియస్ లుక్గా చాలా ఎక్సలెంట్గా చేశాడు. ఈ ట్రైలర్నే ఇలా ఉంటే రేపు సినిమాలో మంచు మనోజ్ యాక్టింగ్కి ఫ్యాన్స్ అందరూ సొక్కలు చెప్పుకుంటారేమో. ఎందుకంటే మంచు మనోజ్కి ఈ కాంట్రవర్సీ మూలంగా ఫ్యాన్స్ ఇంకా ఎక్కువయ్యారు. ఈ సినిమా కోసం కేవలం మంచు మనోజ్ ఫ్యాన్సే వెయిట్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ని ఎవరు పెద్దగా దేకడం లేదు. మంచు మనోజ్ కోసమే స్పెషల్గా చాలామంది జనాలు ఈ సినిమాని చూస్తా అనుకుంటున్నాను. అంటే మూవీ లవర్స్ కాకుండా కొంతమంది ఉంటారు. ఆ బ్యాచ్ అందరూ మంచు మనోజ్ కోసమే చూసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా చాలా మంచి క్యారెక్టర్ పడింది ఈ సినిమాకి. తనే మెయిన్, తను కూడా చాలా బాగా చేశాడు. ట్రైలర్ అర్థమవుతుంది ఎంత బాగా చేశాడనేది. ఇంకా నారా రోహిత్ కూడా చాలా మంచి క్యారెక్టరే పడింది. ఇంకా ఈ ట్రైలర్ గురించి చెప్పుకోవాలంటే నాకైతే ఈ సినిమా మీద హోప్ ఉంది. కంపల్సరీగా ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ అయితే అవుద్ది. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా చూడాలి బెల్లంకొండ శ్రీనివాస్కి ఇంకా మంచు మనోజ్కి నారా రోహిత్కి ఈ సినిమాతో కంబ్యాక్ అవుతారేమో చూడాలి. నాకైతే ఈ సినిమా మీద చాలా నమ్మకం ఉంది. మెయిన్గా మంచు మనోజ్కి ఈ సినిమాతో లైఫ్ రావాలని ఆ దేవుడికి కోరుకుంటున్నాను. మీరు మంచు మనోజ్ ఫ్యాన్స్ అయితే కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. ట్రైలర్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. మీకేమనిపించినది కామెంట్ చేసేయండి.